అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ నూకాంబిక అమ్మవారికి 32.8 గ్రాముల బంగారు కాసుల పేరు సమర్పణ. స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి చేతుల మీదుగా అమ్మవారికి స్వర్ణాభరణ అలంకరణ. ద్వారపూడి రాంబాబు దంపతుల కుటుంబం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బంగారు కాసుల పేరు విరాళం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అబిడ్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ వార్డుకు చెందిన ద్వారపూడి రాంబాబు దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 32.8 గ్రాముల బంగారు కాసుల పేరును అమ్మవారికి సమర్పించారు. ఈ స్వర్ణాభరణాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆలయ కమిటీ సభ్యులకు అందజేసి అమ్మవారికి అలంకరించారు. అనంతరం దాతల కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ద్వారపూడి రాంబాబు కుటుంబం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బంగారు కాసుల పేరును సమర్పించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ ఆభరణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈవోకు అందజేస్తామని తెలిపారు. దాతల కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దాతల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తాతయ్య, నానమ్మల సంస్మరణార్థం ఈ బంగారు కాసుల పేరును తయారు చేయించి అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గాలి రమణ, శ్రీదుర్గ మల్లీశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ జె. నాగేంద్రరాజు, 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పెదిరెడ్ల చింతి, దాతల కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద ముందుగా నూకాంబిక అమ్మవారి ట్రస్ట్ వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ద్వారపూడి రాంబాబు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 33 గ్రాములు కాసుల పేరు చేయించి వారి అమ్మవారికి ఇవ్వడం జరిగిందండి. అలాగనే వారు దాతలు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తున్నారు గుళ్ళో. అదేవిధంగా వారి తల్లిదండ్రుల నిమిత్తం కూడా జ్ఞాపకార్థం నిమిత్తం 33 గ్రాములు ఇవ్వడం జరిగింది. కాసుల పేరు వారి చేతుల మీద అమ్మవారికి వేయించడం జరిగింది. రేపు ఈవో గారికి కూడా ఆ హారం గురించి వారి వివరాలు కూడా ఈవో గారికి ఇస్తున్నాం, రేపు ఇచ్చామని చెప్పడం జరిగిందండి. మరి ఈరోజు వారి ఫ్యామిలీకి ఆయుష్, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం కలగాలని చెప్పి ఇలాంటి మరెన్నో సహకారాలు చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూకాంబిక భక్తులందరికీ నా నమస్కారాలు. ద్వారపూడి అప్పస్వామి గారి మనవడిని నేను. మా నాన్నగారు ద్వారపూడి రాంబాబు గారు. వాళ్ళు మా నాన్నగారు ఏంటంటే మా నాన్నమ్మ, మా చిన్నానమ్మ, మా తాతయ్య జ్ఞాపకార్థం కాసుల పేరు చేయించారు. అది ఈరోజు అమ్మవారికి ఇచ్చి మన పద్మావతి అమ్మగారి చేతుల మీదుగా అమ్మవారికి ఇచ్చాము, సమర్పించడం జరిగింది. ఇలాగ అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.